అభిషేక్ బెనర్జీ ఏమో లోక్సభలో ఫ్లోర్ లీడరు, ఇంకోవైపు లోక్సభ ఎంపీలకు సంబంధించి చీఫ్ విప్ గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి కళ్యాణ్ బెనర్జీ. అభిషేక్ బెనర్జీ పైన సోలార్పూర్ లో దాడి జరిగింది అండ్ కళ్యాణ్ బెనర్జీ పైన హుగ్లీలో దాడి జరిగింది. సో ఇద్దరికి సంబంధించి కూడా అక్కడ రెండు అంశాలు వస్తున్నాయి. ఒకటి, ప్రజలు రియాక్ట్ అయ్యారు విపరీతంగా, ఎందుకంటే వీళ్ళని కనిపించిన వెంటనే వీళ్ళపైన దాడి చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారనేది ఒక వర్షన్. ఇంకోటి ఏంటంటే కావాలని టీఎంసీ వాళ్ళే దాడులు చేయించినట్టుగా ఒక విక్టిమ్ హుడ్ ని ప్లే చేయడం కోసం చేస్తున్నారు అనేది ఇంకో ఆర్గ్యుమెంట్. టీఎంసీ ఇస్ నోన్ ఫర్ దట్. రైట్, దీంట్లో రెండు రీజన్స్ ఎందుకు ఆర్గ్యుమెంట్ వస్తుందంటే, అభిషేక్ బెనర్జీ మీద విచారణలకు ఆల్రెడీ అన్ని ఏజెన్సీస్ సిద్ధమైపోయాయి. ఓవైపు ఆయన స్కామ్ల గురించి మాట్లాడుతూ ఉండడం మొదలైంది. ఆల్రెడీ కొన్నిటికి సంబంధించి ఆయన ఇప్పుడు ఈడీలు, సిబిఐ విచారణలు అండ్ స్కామ్ల మీద అవినీతికి సంబంధించిన కేసులు ఉన్నాయి, దాడులకు సంబంధించిన కేసులు ఉన్నాయి, ఎక్స్టార్షన్ కేసులు ఉన్నాయి. రకరకాల కేసుల మధ్య విచారణ మొదలైన టైంలో ఒక విక్టిమ్ హుడ్ ప్లే చేస్తున్నాడు అనేది ఉంది. దీని మీద ఆయన అరెస్ట్ చేస్తారన్న అవి కూడా ఉన్నాయి, వార్తలు కూడా వస్తున్నాయి. మోస్ట్లీ ఈ వీక్ లోనో నెక్స్ట్ వీక్ లోనో అభిషేక్ బెనర్జీ అరెస్ట్ అవ్వవచ్చు అనే చర్చ నడుస్తున్నటువంటి టైంలో ముందుగానే ఒక విక్టిమ్ హుడ్ ని ప్లే చేయడం కోసం, అంటే నేను బాధితుడిని, నా మీద దాడులు చేస్తున్నారు, ఇదొక దాన్ని ఏమంటారు స్టేట్ స్పాన్సర్డ్ టెర్రర్ అనే మాటని వాడుతున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వమే ఈ దాడులు చేయిస్తోంది మాట కూడా అన్నారండి. ఇది పోలీసులు ఎక్కడ ఏమైపోయారండి, ఆయన వద్దనుకున్నారు కదా, 4వ తారీఖు సాయంత్రం తర్వాత ఈ పోలీసు ఎక్కడ ఉంటారో చూస్తాం. అవును, ఆయన మాట మీద గౌరవంతో వాళ్ళు లేరేమో. అండ్ ఆయనకు Z+ సెక్యూరిటీ ఏదో ఉండేది, Z+ తీసేశారు. సో తీసిన తర్వాత ఏంటంటే సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయని, అండ్ యాక్చువల్లీ దాంట్లో విజువల్స్ లో చూస్తుంటే క్రికెట్ హెల్మెట్ పెట్టుకొని నడుస్తున్నాడు అభిషేక్. పోలీస్ ఇచ్చారండి, చూసారా, పోలీస్ ఇచ్చారు క్రికెట్ హెల్మెట్ పెట్టుకొని. అక్కడ ఇంకొక గొడవ ఏంటంటే, నిన్ననే మహువా మొయిత్రన మన సాగరిక ఘోష్ ఒక ట్వీట్ చేశారు, ఆమె ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఏంటి, ఒక రాయి ఎవరో ఇసురుతున్నారు, ఆ రాయి కరెక్ట్ గా తగలే, ఒకవేళ హెల్మెట్ లేకపోయి ఉంటే ఆయన తలకు గాయం అయ్యేది అనేది ఆమె వర్షన్. సో ఇంకో మహువా మొయిత్రనేమో అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ లో ఒక వ్యక్తిని చూపించి ఈయన బీజేపీ నాయకుడు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ ఎవరు అంటే, అందులో బేసికల్లీ ఇంక గొడవ ఏంటంటే, అక్కడ లవ్లీ మొయిత్రా అని ఒక ఎమ్మెల్యే ఉన్నాడంట, ఫార్మర్ ఎమ్మెల్యే టీఎంసీకి సంబంధించి, అతని అనుచరులు ఈయన మీద దాడి చేశారనే చర్చ నడుస్తుంది. టీఎంసీ కార్యకర్తలే కొట్టారనే మాట కూడా వినిపిస్తోంది. అంటే స్ప్లిట్ ఉందండి అక్కడ. అభిషేక్ బెనర్జీ నాయకత్వాన్ని అంగీకరించిన ఒక వర్గం బయటకు వచ్చేసే ప్రయత్నం చేస్తారు. అభిషేక్ బెనర్జీని వ్యతిరేకిస్తున్నటువంటి వర్గము, మమతా బెనర్జీని ఇంకా విశ్వసించలేని ఒక పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళు. ఇవి కాక ఎలాగోలా ఇప్పుడు అభిషేక్ బెనర్జీ మీద దాడి జరిగింది అనుకోండి, కొంత బీజేపీ నుంచి ఏమైనా సానుభూతి వస్తుందేమో అని అనుకునే వాళ్ళు. బీజేపీ కానివ్వండి, ఈరోజు ప్రజలు విపరీతమైన కోపంతో ఉన్నారు. అభిషేక్ బెనర్జీ కానీ వీళ్ళు చేసిన దాష్టికాలు మామూలు దాష్టికాలు కాదు కదా. అసలు యాక్చువల్లీ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అంటే చెప్పాలి, జనాలు అభిషేక్ బెనర్జీ వస్తుంటే చీపురు కట్టలు పట్టుకుని చోర్ అని అరుస్తూ ఉన్నారు. మమతా బెనర్జీ మొన్న సుప్రీంకోర్టుకి ఎక్కడికో వెళితే చోర్ అని అరుస్తూ ఉన్నారు. అండ్ ఈవెన్ అభిషేక్ బెనర్జీ నడుస్తున్నారు. కళ్యాణ్ బెనర్జీ నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. కళ్యాణ్ బెనర్జీ ఎవరు, ఆయన కూడా ఎంపీ, నాకు చెప్పిన చీఫ్ విప్ ఆయన టీఎంసీకి సంబంధించి లోక్సభలో. ఆయన కళ్యాణ్ బెనర్జీ ఓ వీడియోలో ప్రెస్ ముందుకు వచ్చేసి, చూడండి నాకు దెబ్బ తగిలింది అని చెప్పి తలను చూపించాడు. తల మీద అసలు ఏ దెబ్బ లేదు. జూమ్ చేసి జాతీయ ఛానల్ అందరూ చేసి చూస్తే అసలు ఏమీ లేదు అక్కడ, అసలు ఇక్కడ దెబ్బే లేదు, గాయం లేదు. ఈయన గాయం నాకు దెబ్బ తగిలింది అని చెప్పేసి తలకు చూపిస్తున్నాడు అని చెప్పి. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, వీళ్ళు ఇప్పుడు స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అంటున్నారు కదా, ఆల్మోస్ట్ టెర్రర్ యాక్టివిటీస్ అంటున్నారు కదా. అంటే రాష్ట్ర ప్రభుత్వమే ఈ దాడులు నిర్వహిస్తోంది అనేది వాళ్ళ వర్షన్ అయితే కనుక, నిజంగా మనం మాట్లాడాల్సినవి కొన్ని ఉన్నాయి. అసలు రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల పైన జరిగిన దాడులు ఎన్నో ఉన్నాయి. ముర్షిదాబాద్ లో 2024 ఎలక్షన్స్ తర్వాత ముర్షిదాబాద్ లో బిఎస్ఎఫ్ జవాన్ల మీద దాడి జరిగింది. బిఎస్ఎఫ్ జవాన్లు అంటే ఆర్మీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద. 2, ఎన్ఐఏ అధికారులు అక్కడ ఈ ఐపాక్ కి సంబంధించినటువంటి విషయంలో చర్య తీసుకుంటుంటే వాళ్ళని నిర్బంధించారు, దాడి చేశారు. ఎస్. అండ్ ఇంకోవైపు 7 జుడిషియల్ అధికారులతోటి ఎస్ఐఆర్ నిర్వహిస్తూ ఉంటే జుడిషియల్ ఆఫీసర్స్ ని అదుపులోకి కిడ్నాప్ చేశారు, అదుపులోకి తీసుకుని లోపల పెట్టేశారు ఒక దగ్గర. అంటే హాస్టేజ్ గా వాళ్ళని పెట్టేసేసి ఓ పొద్దు నుంచి సాయంత్రం దాకా వాళ్ళు అందులోనే ఉంచారు. అది దాడి కాదు వీళ్ళ దృష్టిలో. అండ్ ఇంకా చెప్పాలంటే సిబిఐ వాళ్ళని మాల్డాలో కొట్టారు. సో సిబిఐ, ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లేదా ఎన్ఐఏ, బిఎస్ఎఫ్, జ్యుడిషియల్ ఆఫీసర్స్ అందరి మీద దాడులు జరిగింది. ఎన్ని ఒక ఎత్తు అయితే అండి, కౌంటింగ్ రెండో రోజు సందేశ్ ఖలీలో సిఆర్పిఎఫ్ వాళ్ళ మీద అటాక్ చేశారు. ఎస్. అసలు ఒకసారి అమిత్ షా, మన జేపీ నడ్డా బీజేపీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆయన కాన్వాయ్ వెళ్తుంటే కాన్వాయ్ మీద రాళ్ల దాడి జరిగింది.
కాన్వాయ్ మీద లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు. ఓకే, సో ఇవన్నీ లెక్కలోకి రావు. అండ్ ఇదే అభిషేక్ బెనర్జీ మే 4వ తేదీన అధికారంలోకి వచ్చేది మేమే, అధికారంలోకి వచ్చిన రోజు సాయంత్రం మీరు ఎక్కడ ఉంటారో చూస్తారని ధమ్కి ఇచ్చినటువంటి వ్యక్తి అభిషేక్ బెనర్జీ. అజయపాల్ శర్మకి హెచ్చరిక జారీ చేశాడు. అజయపాల్ శర్మ అనే కాదు, మొత్తం బీజేపీ నాయకులందరికీ. సో అభిషేక్ బెనర్జీ, కళ్యాణ్ బెనర్జీ వీళ్ళ మీద ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉంది, కోపం ఉంది. అఫ్ కోర్స్ ఎస్, ఏది జరిగినా ఎంత అయినా కానీ చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి సో వీ హ్యావ్ టు, మనం దాన్ని ఆ రూల్ ఆఫ్ లాని, లా అండ్ ఆర్డర్ ని పరిరక్షించాల్సిన అవసరం అయితే కనబడుతుంది. నేను అనుకుంటున్నాను బీజేపీ ఇంత సింపుల్ గా చేయదు నా దృష్టి ప్రకారం అయితే. ఒక నిజంగానే పొలిటికల్ వెండెట్టా అయినా కూడా ఏదో దాడి చేసేసి పక్కగా జరగడం అయితే ఉండదు నా దృష్టిలో. వాళ్ళు ఖచ్చితంగా కోర్టుకు తీసుకెళ్తారు, వాళ్ళని అరెస్ట్ చేస్తారు, లేకపోతే కోర్టుకు తీసుకెళ్తారు. ఆ ఏవైతే ఛార్జెస్ ఉన్నాయో, వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయో, అవన్నీ అభియోగాలు ఉన్నాయో, అభియోగాలని ప్రూవ్ చేసి జైల్లో పెట్టే పరిస్థితి చేస్తుంది. ఎందుకంటే ఇదే చేయగలిగితే కనుక, అంటే ఇట్లా లా అండ్ ఆర్డర్ విధ్వంసం చేయడమే చేయొచ్చు అనుకుంటే కనుక ఎప్పుడో 2021లోనే అయిపోయేది. ఎంతో మంది భారతీయ జనతా పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. యాక్చువల్లీ భారతీయ జనతా పార్టీ మీద చాలా విమర్శలు కూడా చేశారు. ముఖ్యంగా బీజేపీని, ముఖ్యంగా మోదీ గారిని విమర్శించిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే 2021 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగినటువంటి విధ్వంసంలో చాలా మంది హిందువుల మీద దాడులు జరుగుతూ ఉంటే ఆర్టికల్ 356 ఎందుకు పెట్టరు, రాష్ట్రపతి పాలన విధించొచ్చు కదా అని అదే విత్ ఇన్ బీజేపీ, విత్ ఇన్ ఆర్ఎస్ఎస్ సర్కిల్స్ పెద్ద డిమాండ్స్ వచ్చాయి, పెద్ద ఎత్తున ఒత్తిడి వచ్చింది మోదీ గారి పైన. బట్ స్టిల్ వాళ్ళు ఆగారు. ఎందుకంటే డెమోక్రటిక్ గానే ఎదుర్కోవాల్సిన అంశం ఇది. ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో కాకుండా ఇంకో పద్ధతిలో చేస్తే మళ్ళీ అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఇదే మమతా బెనర్జీ, ఇప్పుడు ఇందాక చెప్పాను కదా విక్టిమ్హుడ్, ఇప్పుడు ఆమె నిజంగానే అందులో అర్థమవుతుంది. అక్కడ ఎవరు మనుషులు బీజేపీ వాళ్ళు కనిపించలేదు, ఎవరో ఒక్కడు కనిపించాడు. మొత్తం ఓవరాల్ గా ఉన్నదంతా కూడా టీఎంసీ వాళ్ళు ఉన్నారు, లోకల్ పీపుల్ ఉన్నారు. అండ్ తర్వాత మమతా బెనర్జీ కూడా దీని తర్వాత యాక్షన్ కోసం అని చెప్పేసి ఆమె ఒక మీటింగ్ కి కాల్ఫర్ చేశారు, మీటింగ్ కి పిలిచారు. చాలా మంది డుమా కొట్టారు. 80 మంది ఎమ్మెల్యేలు ఉంటే 20 మంది వచ్చారు. 20 మంది రావడంతో అప్పటికప్పుడు మీటింగ్ ని క్యాన్సిల్ చేసింది మమతా బెనర్జీ. ఇంతకు ముందు అదే పరిస్థితి ఉండే. వారం రోజుల క్రితం ఎమ్మెల్యేలు అందరితో మీటింగ్ పెట్టాలనుకుంటే 80 మందిలో 60 మంది వచ్చారు. అప్పుడు ఇప్పుడు 20కి పడిపోయింది. అప్పుడు 60 మంది వచ్చారు ఎమ్మెల్యేలు, ఇవాళ 20కి వచ్చారు. రేపు పొద్దున మీటింగ్ పెడితే 10 మంది వస్తారో రారో డౌటే. లేదంటే ఆమె కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఉంటారేమో. ఏది ఏమైనా ప్రజాస్వామ్య దేశంలో ఒక సందర్భంలో అంటే ప్రజలకు ఆగ్రహం